నమస్కారం సిక్కోల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు జిల్లాలలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా కేంద్రం బలగలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగుల పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితి, అందుతున్న వైద్య సేవలపై వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న పరిసరాలను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. పౌష్టికాహార సరఫరా, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సైకియాట్రిస్ట్ డివి పద్మతో కలిసి రోగుల చికిత్సా విధానాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం వన్ స్టాప్ సెంటర్ను సందర్శించి నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న సేవలు, న్యాయ పరిరక్షణ అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జీంద్ర ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అచ్యుతరావు, సైకియాట్రిస్ట్ డివి పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు శ్రావణ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం జరగగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జిల్లా ఏర్పాటు అయిన 75 ఏళ్ల శుభవేళలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి ప్రత్యేకతలపై సమగ్రమైన అవగాహన కలిగించే వీడియోల తయారీకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో ప్రత్యేక పోటీ జిల్లా యంత్రాంగం నిర్వహించనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఫ్లుయెన్సర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి, సంస్కృతి, ప్రకృతి సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యత తదితర అంశాలను హైలైట్ చేసేలా ల్యాండ్స్కేప్ ఫార్మెట్లో 3 నిమిషాల నిడివి కలిగిన వీడియోను రూపొందించారని సూచించారు. వీడియోలను ఆగస్టు 9వ తేదీ ఉదయం 11 గంటలలోపు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయి కుమార్ మెయిల్ ఐడికి పంపవలసిందిగా కోరారు. DSDO శ్రీకాకుళం @apssdc.in ఉత్తమంగా రూపొందించిన వీడియోలకు ప్రథమ బహుమతి 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 15,000 రూపాయలు, తృతీయ బహుమతి 10,000 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనదలిచిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యువతీ యువకులు స్వచ్ఛందంగా భాగస్వాములై జిల్లాకు తమ విశేష కృషిని అంకితం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఈరోజు డైమండ్ షో పేరిట కార్యక్రమాన్ని షోరూమ్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లైన్ డాక్టర్ పైడి సింధూరా పాల్గొని డైమండ్ షో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంచి నాణ్యత గల ఆభరణాలు ఇప్పుడు శ్రీకాకుళంలో లభ్యం అవ్వడం ఆనందంగా ఉందని, కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి ఆభరణాల కోసం దుబాయ్ వంటి దేశాలకు వెళ్లాల్సి వచ్చిందని, ఇప్పుడు శ్రీకాకుళంలో ఆ డిజైన్లు, నాణ్యత గల ఆభరణాలు లభ్యం అవుతున్నాయని, తానెప్పుడు ఆభరణాలు కొనాల్సి వచ్చినా ఇక్కడే కొనుగోలు చేస్తానని, ఇక్కడ సిబ్బంది సేవలు కూడా ప్రశంసనీయమన్నారు. సో మలబార్ రీసెంట్గా నేను దుబాయ్లో కూడా విజిట్ చేశాను. సో ఐ గాట్ సంథింగ్ ఫ్రమ్ దేర్ ఆల్సో. సో అప్పుడు అనుకున్నాను, మన శ్రీకాకుళంలో మన ప్లేస్లో కూడా దుబాయ్లో ఎలాంటి మోడల్స్ అయితే ఉన్నాయో మన ఇండియాలో మన లొకేషన్లో కూడా అలా ఉంటే బాగుండు అని చాలాసార్లు అనుకున్నాను. బికాజ్ ఐ ఫ్రీక్వెంట్లీ పర్చేస్ ఫ్రమ్ దేర్. బట్ ఇప్పుడు ఇక్కడ మలబార్ చూస్తుంటే దుబాయ్కి ఇక్కడికి పెద్ద తేడా ఏమీ లేదు. సో ఆల్మోస్ట్ మన అన్ని మోడల్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో మనం అక్కడికి వెళ్ళి ఇది వరకు రోజుల్లో లాగా షాపింగ్ చేయాల్సిన పని లేదు. అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. అది కూడా మన శ్రీకాకుళంలో దొరకడం అన్నది అది వెరీ వెరీ గ్రేట్ థింగ్ అండ్ దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. So keep going, Malabar Gold and Diamonds. కార్యక్రమంలో షోరూమ్ హెడ్ వసిఫీ, మార్కెటింగ్ మేనేజర్ రాజు, వినియోగదారులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 2002 సంవత్సరం నుండి సామాన్య కార్యకర్తగా పనిచేశానని, అలాగే జనరల్ సెక్రటరీగాను,
పిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తారని తెలిపారు. తన పనితీరును చూసి పార్టీ అధిష్టానం డిసిసి అధ్యక్షునిగా నియమించిందని గుర్తు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు తాను జిల్లాలో పార్టీ బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేశారని వివరించారు. నియోజకవర్గ స్థాయిలో అన్ని కమిటీలు నియమించి నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు తెలిపారు. పార్టీ డబ్బులను ఏనాడు దుర్వినియోగం చేయలేదని, పార్టీ కోసం తన డబ్బుల్ని ఖర్చు పెట్టారని వివరించారు. పార్టీ ఇప్పుడిప్పుడే జిల్లాలో బలోపేతం అవుతున్న క్రమంలో వర్గాలుగా విడిపోయి పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని, అందరి లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే తెలిపారు. నిన్నటి సమావేశంలో తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, పార్టీ నియమావళి నిబంధనలు వారికి తెలియవని ఎద్దేవా చేశారు. 14 నెలల పాటు పార్టీ కార్యాలయం ముఖం చూడని పెద్ద మనుషులు ఈరోజు వర్గాలుగా విభజనకు ఆజ్యం పోయడం ఏంటని ప్రశ్నించారు. పార్టీలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. డిసిసి జిల్లా ఉపాధ్యక్షురాలు ఈశ్వరి, నరసన్నపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మామిడి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఇక్కడికి ఎలాంటి కమిటీ రాలేదని, ఆ కమిటీ నిర్ణయాల మేరకు డిసిసి అధ్యక్షుడిపై వేటు వేసినట్లు చెప్పడం సరికాదని, అందరూ కలిసి ఐక్యంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బొచ్చ వెంకటరమణ, చాన్ బాషా, అంబటి దాలినాయుడు, చంద్రశేఖర్, లీలారాణి, సూర్య బేగం, సైదుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల వద్దు ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా స్థానిక ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద వామపక్ష నేతలు ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపల వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని యువగలం పాదయాత్రలో లోకేష్ పిలుపు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని వారు ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలను తీవ్రంగా దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. టైమ్ ఆఫ్ ది డే విధానం పేరుతో గంటకు రీడింగ్ తీయవచ్చునని, పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు, చలికాలం ఒక రేటు, వేసవికాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు మరొక రేటు ఉంటుందని వారు తెలిపారు. ఈ విధంగా ప్రజలను ఆదాని కంపెనీ దోపిడీ చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, ప్రజలపై మరో 12,771 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోపడానికి ప్రతిపాదన తయారు చేసిందని విమర్శించారు. దక్షిణాదిలో కేరళ, బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారని అన్నారు. ఇక్కడ బీజేపీ, టీడీపీ డబుల్ ఇంజిన్ సర్కార్ స్మార్ట్ మీటర్లు పెడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొత్తకోట అప్పారావు, ఎంఎన్ గోవర్ధన్ రావు, ఆర్ ప్రకాష్, బి సింహాచలం, ఆదినారాయణమూర్తి, వెంకట్రావు పానిగ్రహి, లక్ష్మి, శ్రీదేవి పానిగ్రహి, ఆర్ ప్రకాష్, కె చంద్రశేఖరరావు, జె జ్యోతిష్వరరావు, డి పార్వతీశం, కె బాలకృష్ణ, టి తిరుపతిరావు, ఎం సంతోష్, నీలం రాజు, భాస్కర్ రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీ బీఎస్సీ వ్యవసాయ విద్యార్థులు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమంలో భాగంగా కట్టల కవిత గ్రామంలో ఈరోజు మినీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ విద్యార్థినులు మాట్లాడుతూ తమ కళాశాలలో ఉన్న స్పాన్, ఎరువులు, పురుగుల మందులు, లైట్ల ఉచ్చులు తదితర అంశాల గురించి వివరించడం జరిగింది. ఇలాంటి ఎగ్జిబిషన్లు విద్యార్థులు భవిష్యత్తుకు ఎంతగానో దోహదం అవుతాయని వారు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యార్థినులు వి నేహ, ఎం రేష్మ, ఎస్ హారతి, ఎస్ శ్రావణి పాల్గొన్నారు. కలెక్టరేట్ ధరలో గల శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. శ్రావణ మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవ, క్షీరాభిషేకం సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత లలిత సహస్రనామార్చన, కుంకుమ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ నిర్వహించారు. దూర బారాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తల్లిపాలు బిడ్డకు శ్రీరామ రక్ష అని, అమ్మపాలను మించిన ఔషధం లేదని ప్రముఖ వైద్యులు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ అధ్యక్షురాలు లైన్ డాక్టర్ పైడి సింధూర తెలిపారు. స్థానిక సింధూర హాస్పిటల్ ఆవరణలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అమ్మపాలను మించిన ఔషధం లేదని, బిడ్డకు అమ్మపాలు ఎంత శ్రేష్టమో వివరించారు. అమ్మపాలు బిడ్డకు ఓ వరమని, అత్యంత సురక్షితమే కాకుండా మంచి పౌష్టికాహారం లభిస్తుందన్నారు. తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా వ్యాధులను జయిస్తారని తెలిపారు. బిడ్డ పుట్టిన గంట నుంచి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప మరేమీ ఇవ్వకూడదని, తల్లిపాలు తేలికగా జీర్ణం అవుతాయని, శుభ్రంగా ఎటువంటి క్రిములు సోకకుండా శ్వాసకోశ, అలర్జీ, ఆస్తమా, చర్మ వ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ రవికుమార్, జిల్లా చైర్మన్ నటుకుల మోహన్, మెంటర్ టెక్కం రాంగోపాల్, సెక్రటరీ బి దేవభూషణం, బోగెల ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు, సభ్యులు బి మాధురి, అడప శాంతి, ఎన్ రమ్య, బి వరలక్ష్మి, బాలింతలు, గర్భిణీలకు, సింధూర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆప్కాబ్ రాష్ట్రంలోని సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాడి వంటి సేవలు అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
విజయవాడలో గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ 62వ స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాంక్ ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులకు, మహిళా సమైక్యలకు, యువతకు, సహకార సంఘాల సభ్యులకు, అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడుల కోసం సకాలంలో రుణాలు అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ముఖ్య భుజంగా ఆప్కాబ్ నిలుస్తోందని తెలిపారు. సహకార వ్యవస్థను మరింత శక్తివంతం చేసి ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ బ్యాంక్ వ్యవస్థ పట్ల ప్రభుత్వం సంపూర్ణ నిబద్ధతతో ఉందని, సాంకేతిక ప్రగతితో సహకార బ్యాంకుల సేవలను మరింత ప్రజలతో మమేకం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డీసీసీబీ, పిఎస్సిఎస్, ఆప్కాబ్లు వంటి సంస్థలు కమర్షియల్ బ్యాంకులు రాని గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ జి వీరాంజనేయులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్, ఆర్సీఎస్ అమర్బాబు, ఆప్కాబ్ ఎండి శ్రీనాథ్ రెడ్డి, నాబార్డ్ సీజీఎం గోపాల్, జిల్లాల డీసీసీబీ చైర్మన్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న 10% మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అట్టడుగున ఉన్న 20% మందిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ P4 కార్యక్రమానికి మార్గదర్శకాలను సిద్ధం చేశామన్నారు. జిల్లా, నియోజకవర్గం స్థాయిలో P4 కార్యక్రమం ఈ నెల 15లోగా పూర్తి చేసి 19న ప్రారంభించడానికి సిద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా సీఎం తన వంతుగా 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా వివిధ స్థాయిలలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న వారిని అభినందించారు. 2029లోగా బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసి 2047 నాటికి ఆర్థిక సమానత్వం సాధించాలని సూచించారు. ఈ సమీక్షకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, సిఎస్ విజయానంద్ తదితరులు సచివాలయం నుండి హాజరు కాగా, జిల్లా నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, శిక్షణ కలెక్టర్ పృథ్వీరాజ్, సిపిఓ విఎస్ లక్ష్మీ ప్రసన్న, డ్వామా పిడి సుధాకర్, ఉద్యాన శాఖ అధికారి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆర్మ్ రిజర్వ్ విభాగానికి మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి సాధారణ బదిలీలో భాగంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్గా సోమవారం బదిలీపై వచ్చిన ఎన్ శంకర్ ప్రసాద్ హెచ్ఎల్ ఆర్మ్ రిజర్వ్ విభాగంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేసి పోలీస్ ప్రతిష్టను మరింతగా పెంచాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో రీసర్వే పనులను వేగవంతం చేయాలని, ప్రత్యేకంగా జాయింట్ ఎల్సీఎం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మండల సర్వేయర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రీసర్వే, డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రీసర్వే రెండో విడతకు ఎంపికైన 49 గ్రామాల్లో నిర్దిష్ట గడువులోగా సర్వే పూర్తి చేయాలని, ఎప్పటికే పూర్తయిన గ్రామాల్లో తలెత్తిన సమస్యలను పరిగణలోకి తీసుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రీసర్వేలో పెండింగ్లో దరఖాస్తులు, పీజీఆర్ఎస్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. 3వ దశలో మిగిలిన గ్రామాల్లో గ్రామ ప్రభుత్వ భూములకు సరిహద్దులు సెప్టెంబర్ 30లోగా నిర్ణయించాలని స్పష్టం చేశారు. జాయింట్ ఎల్పీఎంల సమస్యను అత్యల్ప రుసుము 50 రూపాయలతో పరిష్కరించే అవకాశం కల్పించిందని, ఈ విషయంపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించారన్నారు. సమావేశంలో ఇన్ఛార్జ్ ఏడీ వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కు అన్ని సహకార సంస్థలలో, ప్రైవేట్ కంపెనీలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని, కొరత సంభవించే అవకాశం ఉంటే ముందుగానే గ్రహించి ఎరువుల సరఫరా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎరువులు, వాటి సరఫరా, కొన్ని ప్రాంతాలలో యూరియా సరఫరాపై అందుతున్న సమాచారంపై మంగళవారం విజయవాడలో వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రైతు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి సహకార సంస్థను అధికారులు పర్యవేక్షిస్తూ అందరికీ ఎరువులు అందుతున్నాయా లేదా అని తనిఖీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో సంప్రదించి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ పరిమాణంలో ఎరువులను రాష్ట్రానికి తెప్పించినా కూడా పలు ప్రాంతాలలో యూరియా సరఫరాపై పత్రికలలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వస్తున్నాయన్న విషయాన్ని గ్రహించి వాటి కారణాల గురించి మంత్రి వాకప్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నడికుతిటి ఈశ్వరరావు పేర్కొన్నారు. పెదలింగాల వలస పంచాయతీ పరిధిలో వెంకటాపురం నుండి వయా పెదలింగాల వలస మీదుగా పోతయ్య వలస వరకు నిర్మించనున్న 1.70 కోట్ల విలువైన బిటుమిన్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిపై ప్రసంగించిన ఎమ్మెల్యే
పల్లె ప్రగతి దేశ ప్రగతి అనే నినాదంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి పనిచేస్తున్నామని అన్నారు. అదే తరహాలో గ్రామంలో 50 లక్షల వ్యయంతో 12 సిమెంట్ రోడ్లు నిర్మించామని, మరో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు దశలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు లుకలాపు అప్పలనాయుడు, ముప్పిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో NCD 4.0 హౌస్ హోల్డ్ సర్వేను విజయవంతంగా చేపట్టడానికి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కామన్ క్యాన్సర్లపై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల స్థాయిలో ఎంపికైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో క్యాన్సర్ ప్రాథమిక స్క్రీనింగ్, ఇంటి వద్ద సర్వే నిర్వహణ విధానం, ప్రజలతో సంభాషణలో అనుసరించాల్సిన జాగ్రత్తలు, డేటా నమోదు తదితర అంశాలపై శిక్షణ అందించారు. ఈ శిక్షణ అనంతరం TOTsలు తమ మండలాల్లోని ఫీల్డ్ సిబ్బందికి శిక్షణ అందించనున్నారు. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సాధారణ క్యాన్సర్లను తొందరగా గుర్తించేందుకు, ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుంది. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రణస్థలం మండలంలో పలు చోట్ల ఆకస్మిక పర్యటన చేశారు. రణస్థలం మండలంలో చౌకధర దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రణస్థలం మండలం పతివాడపాలెం, పైడిపేట, జేఆర్పురంలో చౌకధర దుకాణాలను పరిశీలించారు. నిత్యావసర సరుకుల పంపిణీని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరుకుల పంపిణీలో కొలతలు ఏమైనా తేడా ఉన్నది లేనిది తనిఖీ చేశారు. సరుకులు ఎంత నిల్వ ఉన్నవి తదితర అంశాలపై పరిశీలించారు. స్టాక్ పాయింట్ నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. రిజిస్టర్లోని సరుకుల వివరాలు, గోదాంలోని సరుకులు తూనిక ప్రకారం సరిపడ ఉన్నాయా లేదా పరిశీలించారు. అనంతరం జేఆర్పురం 1 గల అంగన్వాడీ కేంద్రం సందర్శించారు. సరుకుల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణ, కోడిగుడ్ల నిల్వ సక్రమంగా ఉన్నవి లేనిది తనిఖీ చేశారు. ఉత్తరాంధ్రలో ఏ పాఠశాలైనా, అంగన్వాడీ కేంద్రాలైనా, హాస్టల్స్ లో ఎటువంటి సమస్యలైనా ఉంటే తన మొబైల్ నంబర్ 9966242414కు ఫోన్ చేయవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ICDS ఇన్ఛార్జ్ PD P మనమ్మ, ఆహార భద్రతాధికారి శ్రీరాములు, తూనికీలు, కొరతల అధికారి తహసీల్దార్ S కిరణ్ కుమార్, పౌర సరఫరాల సూపరింటెండెంట్ బెండి గిరిబాబు, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ P అనిల్ కుమార్, జాఫర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా, జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. ఆ వివరాలను ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడతారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళుతుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా, జ్ఞాపశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలా మంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజు రాత్రి సమయంలో 4 నుంచి 5 తులసి ఆకులను కడిగి నీటితో పాటు నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులు నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీలా తాగినా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాదరసం, ఐరన్ తులసి ఆకులలో ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆకులు నమిలితే ఈ రెండు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటు పోతలకు నివారణగా వినియోగించడం మంచిది. దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. చెవిపోటు బాధలకు నివారణగా తులసి ఉపయోగపడుతుంది. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలడం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.